హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. మేడం గిఫ్ట్. ఏంటి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతామని వచ్చావా? లేదండి. స్టేజ్ పైకి వచ్చి కేక్ తినిపించి ఫోటోలకి ఈ అని పోజ్ ఇచ్చి దాని తర్వాత గిఫ్ట్ ఇచ్చి డిన్నర్ చేసి వెళ్ళు. అలాగే అండి. మేడం మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పాలని ఉందండి, కానీ నేను చదివిన చదువు సరిపోయినట్లేదండి. అస్సలు మాటలు రావట్లేదు. పర్లేదు బాలు, నీ కళ్ళు చెప్పేశారు. రాత్రంతా కూర్చొని రాసావు కదా? లేదురా, ఇంత అందమైన అమ్మాయి ఎదురైతే అలా ఫ్లోలో వచ్చేస్తుంది. ఫ్లో ఫ్లో ఫ్లో. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్, ఐఎమ్ రియలీ హ్యాపీ దిస్ ఈవినింగ్. నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నానంటే ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది. రాహుల్, హీఈస్ రాహుల్, హంసిని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ CEO, నాకు కాబోయే అల్లుడు. వాడే సార్ మన స్కూల్ టీచర్ చైన్ నరికింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నువ్వు నాకు షాక్ ఇచ్చే ముందే నేనే నీకు సర్ప్రైజ్ ఇచ్చానమ్మా. మీ నాన్న ఏం చేసినది నీ అమ్మా, అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల నుంచి లేచి వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఈ తొక్కలో అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను అనుకుంటున్నావా? నాన్న అక్రమ సంపాదన నచ్చకే కదా నేను నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది. అసలు ఆయన డబ్బే ముట్టుకోలేదు, ఆయన చెప్పిన అబ్బాయిని చేసుకుంటానా? చిత్ర చిత్ర వాళ్ళు బాబు ఇటే వస్తున్నాడు, పదేళ్దాం. ఆగరా, చిత్రకు చెప్పేసి వెళ్దాం రా, లేదంటే బాధపడుతుంది. రే నీకు అసలు రే నా కోసం రా ప్లీజ్. ఎక్కడికి రా? చిత్రకు చెప్పేసి వెళ్దామని. ఒకసారి చిత్రతో నువ్వు కనిపిస్తే చంపేస్తా. రాహుల్ ఉండు, వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. చిటికేస్తే పోయే ప్రాణాలు రమ్మేవి. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? నానా బాలు నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు. బాలు, ఐఎమ్ రియలీ సారీ. నువ్వు బయలుదేరు, రేపు మాట్లాడదాం. పర్లేదండి, ఒక్క నిమిషం. అవును, ఏంటి అంకుల్ ఇందాకేదో అంటున్నారు, చీటికలు చప్పట్లని. మీరేనా నేనేసిన ఓకేనా? మీరు చిటికేయాలంటే వెనకింతమంది రౌడీలు పలుకుబడి కావాలేమో. 2 ఏళ్ళుంటే వేస్తాను నేను. ఏంటి చూసుకుందామా? రే నాన్న బుజ్జి, నేను చిటికేస్తాను, మనం కొట్టేసుకుందాం రండి. మీ నాయన చచ్చిపోయినాడు, ఊరికి పోదాం పదా. చికెన్ పట్టిందమ్మా నాన్న ఎదురుగా పెట్టుకొని. అసలేం మాట్లాడుతున్నాడమ్మా ఈయన?
ఆయన మీ నాన్న కాదు, నువ్వు మా బిడ్డవి కాదు. మా దగ్గర పెరిగావు అంతే. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ తమ్ముడు మహాకాళేశ్వరరెడ్డి కొడుకు నువ్వు. రాక తప్పదబ్బా. ఇప్పుడంత సమయం లేదురా, నువ్వు వెళ్ళిరా. తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. నువ్వు చెప్తే కానీ నేను ఇక కదే లేదమ్మా. మాట మాట్లాడకుండా వెళ్ళకపోతే నా మీద ఒట్టే. మైల్తో శుభకార్యం కాడికి వచ్చినాము. మా మైల్ మీకు అంటకూడదని నిన్ను నీ వాళ్ళని ముట్టకుండా పోతుండా. నువ్వు కూడా వెళ్ళు. రే బండి పక్కది. దిగురా, దిగు. నువ్వు మాకు ఇంటికి దూరంగా ఉండవు, మేమంతా ఈడెట్టా ఉండవు. నీకు తెలవాలా? ఏడాది తిరగని బిడ్డవైన నిన్ను తీసుకొని మీ అమ్మనైనా పోతా ఉంటే కార్కి యాక్సిడెంట్ అయినది. మీ నాయన కోమాలకు పోయినాడు. మీ అమ్మ సావు బతుకులు నడుముండిపోయినది. ఇది యాక్సిడెంట్ కాదు, మా ఆయన మీద లేదా సంవత్సరం నిండిన నా కొడుకు మీద జరిగిన దాడి. ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తన చిన్ననాటి స్నేహితురాలకిచ్చి నిన్ను పంపించేసినది. కొన్నాళ్ళకి కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావు అని చెప్పి అబద్ధం చెప్పినాను. ఈడ రెండు వర్గాలు ఉన్నాయి. ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు. నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా? ఒకరోజు రాయలప్ప దొడ్డిగాడ సెంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లని పాడు చేసినారు. ఒక పని చేస్తా, రేపు స్టేషన్ కాడికి అనుమానితుని పిలిపిస్తా. అమ్మాయి వచ్చేవారు నన్ను గుర్తుపడదాం, చూద్దాం. ఏం అవసరంలే. ఏంపా నన్ను పాడు చేసింది ఎవరని ఆయమ్మే వచ్చి ఎత్తుకోవాలనా? ఏం ఉద్యోగాలు ఎలగబెడతాంటారు? యా కేసు వద్దు. పాండి పట్టాబి పంపించిల్ని. అట్నే అయ్యా. పదండప్పా, పదండి. ఏంటికమ్మా బాధపడతాడో? ప్రమేయం లేకుండా పాడైన ప్రతి బిడ్డ లేపాక్షి గుళ్ళో భద్రకాళ్ళంతా పవిత్రంగా ఉన్నట్టే లెక్క. మహాకాళేశ్వరరెడ్డి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు. ఎందుకంటే పొమ్మ నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లా? పట్టాబి అయ్యా. రామ్. ఎంతో ఆలోచించే మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు. పగ ప్రేమగా మారితే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డను సెంగారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కట్నంగా మైకాగన్లు ఇచ్చినాడు. యాడ్నో ఊరోతులుండే గనుల్ని పొలిమేర కాడుండే గుడి దాకా తవ్వుకొచ్చేసినాడు. గుడికి జనాలు వస్తే అలా
అక్రమాలు అవుపడతాయని రాకపోకలే మూసేసినాడు. ఆడ మగ అన్న తేడానే లేకుండా అందిని కాడికి అంతటితో చూపించేసినాడు. అందకపోతే ఇప్పుడు పసిపిల్లల్ని గనుల్లోకి పంపుతున్నాడు. పిల్లకాయల ప్యానల్ తీసి మరీ సంపాదించాలనా? ఆపే. అట్టా కుదరదులే మామ. కట్నం కింద నేనే గన్లిచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు. ఆపేయ్. మీ అమ్మకి జరిగినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్ అనే అనుకుంటున్నావు. నిజమేందో ఆ దేవునికే తెలియాలా. వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. పటాబి అయ్యా మీ దాయిలు నాయన గది చూపించు. పదండి బాబు.